వరుణుడి ఉగ్ర రూపానికి మెదక్ జిల్లా గసగస వణికిపోయింది. నిలువ నీడలేక, ఉండే జాగలేక, కంటికి నిద్రలేక 48 గంటల పాటు స్థానికులు నరకం చూశారు. చంటి బిడ్డలను కాపాడుకుంటూ ఇంట్లోకి చొరబడ్డ వరదతో నిద్రాహారాలు మాని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని క్షణముక యుగంలా గడిపారు. పంట నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టంతో విలవిల్లాడిపోయింది మెతుకు సీమ. ఇక్కడ మొత్తం విలేజ్లో అన్నీ కొట్టుకుపోయాడు, చనిపోయాడు. మరి ఇది కొత్త ఇప్పుడు మించుడు కొట్టుకుపోయాడు, గండివాడు. మరి ఇది ఏంటంటే ఇప్పుడు 30 ఏళ్ళ సర్వీస్ నుంచి ఇట్లా చూడలేరట. ఇది ఇంత పూర్తి ఎప్పుడు కాలేదు. విన్నారు కదా, ఉమ్మడి మెదక్ జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ పడనంత వర్షం, 30 ఏళ్లలో ఎన్నడూ చూడని వరద. హవేలీ, ఘన్పూర్, బూరుగుపల్లి, రామాయంపేట, తొగుట సహా ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఊరు ఏరులా మారింది. ఎన్నో గ్రామాలను వరద దిగ్బంధం చేసింది. తాగడానికి నీళ్లు కూడా లేవు. తాగడానికి నీళ్ళు లేవు, కరెంట్ లేదు. వీళ్ళు ప్రభుత్వం వచ్చుకుంటూ చూసుకుంటూ పోతున్నారు. తాగడానికి నీళ్ళు వేపిస్తలేరు, ఆ కరెంట్ వేపిస్తలేరు. ఇంత దాదాపు 45 అవర్స్ అవుతుంది కానీ కరెంట్ లేదు, అటు వాటర్ కూడా లేవు. వర్షం పడ నీళ్ళే తాగాలి, ఏ నీళ్ళు తాగలేదు ఇప్పుడైతే. అయితే వర్షం పడ నీళ్ళే తాగాలి ఇప్పటిదాకా. మేము కూడా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినాయి. నిన్న 3 రోజుల నుంచి కరెంటు లేదు. పడుకోవడానికి కూడా వీలు పడని పరిస్థితి. కరెంట్ లేదు. మొన్న రాత్రి పోయింది కరెంట్. 3 రాత్రి అయితే కరెంట్ లేదు. ఫోన్లు నడుస్తలేవు, వాళ్ళకి ఫోన్ చేసుకుందాం, ఫోన్ లేవు, ఏం లేదు. ఇక అనుకొని తిందామంటే కూడా ఇబ్బంది అవుతుంది మాకు ఇంట్లో. తాగడానికి కరెంట్ లేదు, నీళ్ళు ఎక్కడ మొన్న నీళ్ళు పట్టి పెట్టుకున్నాం సార్. అవే నీళ్ళు, ఇక అవే ఇన్నో తాగుతున్నాము. ఇన్ని వర్షానికి ఆ దారాలకు పట్టుకుంటున్నాము. ముంపు ప్రాంతాల్లోకి అధికారులు వస్తున్నారే తప్ప ఆదుకున్న నాదుడు లేడు. అక్కడ గారేడుపల్లి అక్కడ రోడ్డు కూలిపోయింది, ఇక్కడ ఈ రోడ్డు కూలిపోయింది. వస్తారు పోతారు, ఏం చేస్తలేరు అధికారులు. ఎవరు వస్తారు చూసిపోతారు. మా అంతలో మేమే సాయం చేసుకుంటున్నాము. రాత్రి 12 గంటలకు రాజపేట గంగమ్మ గారికి పోయినాము. మేమే తాళ్ళు కట్టుకొని ముందరికి పోయినాము. ఒక 6-7 సేపు చేసినాం అక్కడ గడకు. మాకు ఎట్లా తెల్లందాకా పోతుందాక మాకు బాధ అవుతుంది. మేము ఎట్లా చేయాలి? మేము ఇంత బాధ అవుతుంది, మాకు రైతులకు బాధ అవుతుంది సార్. మాకు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోలేరు సార్ మమ్మల్ని. మేము గడ్డిగాలం పట్టించుకోలేరు సార్. మాకు ఇంత మాకు న్యాయం జరగదు సార్. మాకు న్యాయం జరగని మేము ఎట్లా చేయాలి? మేము ఇట్లా మాకు కూలిపోయే పరిస్థితి వచ్చింది. మా ఇల్లు కూలిపోతుంది, మేము నాశనం అయిపోతున్నాం. మరి ఎట్లా చేయాలి? మరి పంటలు సైతం వేలాది ఎకరాల్లో నీట మునిగాయి. సాయం చేసే చేతుల కోసం ముంపు బాధితులు ఎదురు చూస్తున్నారు. అక్కడ మాస్కనే వాళ్ళు కొట్టుకుపోయినాయి, వాటర్ సర్వీస్ వాళ్ళు లేదు, పోలు పోయినాయి. ఏదైనా ఆర్థిక సాయం చేయాలి, గవర్నమెంట్ ఆదుకోవాలి మమ్మల్ని. పంట నష్టం బాగా అయిపోయింది. మరి వాటర్ లేదు, కరెంట్ లేదు, ఫోన్లు లేవు. ఎక్కడ అక్కడ ఇబ్బంది అవుతుంది. అక్కడ మా కోలపారం ఉంది, అక్కడ ఓరాకుండా అయిపోయింది. మెదక్ జిల్లాలో నిన్న పడిన వర్షానికి కుండపోత అనే పదం కూడా సరిపోదేమో, అంతలా పడింది అక్కడ వాన.